హాయ్ కిటన్. హాయ్. ఏంటి గెటప్ వెరైటీగా ఉంది, బాగుంది. నేను ఒక రైతుని. నువ్వు రైతువా? రైతు అంటే రైతు అంటే పొలంలో పనిచేసేవాళ్ళ. ఓకే. పొలం అంటే పొలం అంటే ఫీల్డ్. ఫీల్డ్. ఓకే. మరి రైతునేమంటారు? ఫార్మర్. ఫార్మర్. ఓకే. మరి నువ్వు ఏ రైతువి? కీర్తన్ తేజ్ ఫార్మర్. అవును, నువ్వేం పండిస్తావు? మెంతి కూర. మెంతి కూరనా? వెరీ నైస్. కొత్తిమీర. ఫస్ట్ ఇది చెప్పినాక నెక్స్ట్ అక్కడ లాస్ట్ ఉంది, అది చెప్తా. వినండి ఇది. ఓకే. ఇదేంటి మెంతి కూర? ఎట్లా చేసావు, ఎట్లా పండించావు? రైతున్నా చెప్పు. చెప్పు. మన ఒక రోజులో రాదు ఇది. ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? సండే పెడితే ట్యూస్డే వస్తుంది. ఓకే. 2 days. ఓకే. ఇది సండే పెట్టా, ట్యూస్డే వచ్చింది. ఏం పెట్టావు, ఎట్లా చేసావు చెప్పు. ఫస్ట్ మట్టిని బాగా ఇలా ఇలా సన్నగా చేసుకోవాలి. ఓకే, సన్నగా చేసుకోవాలి మట్టిని. ఇలా సన్నగా చేసుకున్నాక ఈ మట్టి ఉంటుంది కదా, దాంట్లో ఇట్లా బాటిల్తోని ఇట్లా హోల్స్ లాగా గుంతలు చేయాలి. గుంతలు చేసినాక ఓకే, ఇదంతా ప్రాసెస్ దీంట్లో చేయాలి. చెప్పినాక మీ వెనుకుంది మొలకెత్తండి వాళ్ళనే పెట్టిన ఆకుని ఆ తర్వాత చూయిద్దు. ఇప్పుడు చూపిస్తా. ఇది చూపించు తర్వాత ఇది చెప్పేసి ఫస్ట్. అలా ట్యూస్డే అయిపోయి 3 days అయినాక ఇలా ఉంది ఇది. ఎంత పెరిగిందా? వావ్, వెరీ నైస్. ఇంకా 2 days అయితే పప్పులు వేసుకొని నమిలేయడమే. పప్పు చేసుకోవడమేనా? మెంతి కూర పప్పు. ఓహ్, వెరీ నైస్. ఇది ఫెయిల్ అయింది. అది ఎందుకు? మిస్టేక్ అయింది. ఏమైంది? ఇవి వచ్చాయనుకుంటున్నారా? ఇక్కడ వరకు వస్తుండే. అది కొంచెం వీటికి బలం ఉండదు. ఈ మెంతి కూర చిన్నవి, వీటికి బలం ఉండదు. ఓకే. లోపల నుంచి వచ్చేటందుకు వీటికి స్టామినా కావాలి. అందుకు ఒక మిస్టేక్ అయిందని చెప్పే కదా, అదేంటంటే కొంచెం లోపలికి వేసాను. అయ్యో, ఓహో, బయటికి రావడానికి దానికి కొంచెం